ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద ఎన్నో కుట్రలు నడుస్తున్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి అమరావతి రాజధాని ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఏం దాని పరిస్థితి ఒకసారి మనం చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అమరావతికి పునాది పడింది. అమరావతి కళ అంటే చంద్రబాబు నాయుడు గారిది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, దాని మీద పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎప్పుడూ స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే రైతుల దగ్గర 33,000 ఎకరాలు సేకరించి అమరావతి అనే పేరు పెట్టి ఇక్కడ రాజధాని ఉండాలి, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు తొల్లెడుగు వేశారు. 2014 నవేంద్ర ఏర్పడిన తర్వాత 2014లో సీఎంగా అయిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టి 2014 నుంచి 2019 వరకు అక్కడ పరిపాలన సాగించాడు. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఎలా చంద్రబాబు నాయుడు గారిని మీద రచ్చబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్కి పంపించాడో తెలుసు. అప్పుడు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటై చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని ఇబ్బందులు పెట్టారనేది కూడా మనకు తెలుస్తుంది. అదే పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు అమరావతికి వెళ్ళి అక్కడ శాసనసభ, హైకోర్టు, సచివాలయం, ఇంకా కొన్ని కొన్ని నిర్మాణాలు చేపట్టి రోడ్లు వేపించి రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు ప్రభుత్వ భూమితో కూడా కలుపుకొని 50,000 ఎకరాలు అమరావతి రాజధానిగా చేస్తూ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారి ద్వారా శంకుస్థాపన చేపించారు అప్పట్లో. అది 2014 నుంచి 2019కి జరిగి అక్కడ అమరావతి అంటూ ఒక రాజధాని పేరు పెట్టి రైతుల దగ్గర నుంచి ఉత్సాహంగా అమరావతిని తీసుకొని, రైతుల దగ్గర నుంచి పొలాలు తీసుకొని అక్కడ రాజధాని స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఒక ఛాన్స్ అంటూ ప్రజలకు మాటలు చెప్పి నేను వస్తే అక్కడే రాజధాని ఉంటుంది, అమరావతి రాజధాని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలలో ఒక ఇటుకు కూడా పేల్చకుండా 3 రాజధానుల పేరుతో ఎలా చేసి అమరావతిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అక్కడ మహిళా రైతులను పోలీసులు నిర్బంధించి వాళ్ళను ఎలా బూట్కాలతో తన్నారు, మహిళా రైతులను ఏదిచ్చారు, వాళ్ళని అనిరాని మాటలు అన్నారు, వైసీపీలో బూతులు తిట్టించారు. కమ్మ రాజధాని, వేసి రాజధాని, వరదలు వస్తే మునిగిపోతుంది, అది కమ్మోల రాజధాని అంటూ ఎన్నెన్నో మాయమాటలు చెప్పి 5 సంవత్సరాలు ఇటుక పేర్చకుండా వైసీపీ ప్రభుత్వం అమరావతిని ఎలా విచ్ఛిన్నం చేసిందో మనకు అందరికీ తెలుసు. తర్వాత 2000 జరిగిన 24 ఎలక్షన్లో ప్రజలు మళ్ళా మేలుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడితే మళ్ళీ ఇప్పుడు రాజధాని ఎక్కడ స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం కాగానే అవ్వకముందు అయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతే అని పార్లమెంట్లో కూడా చట్టం తెస్తానని పార్లమెంట్లో కూడా పెట్టారు. కానీ చట్టం కూడా రాబోతుంది. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ అమరావతిని తన భుజాల మీద వేసుకున్నాడు. ఆంధ్రులకు ఒక రాజధాని కావాలి, అది అమరావతి అయి ఉండాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. ఆ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అమరావతి మీద దృష్టి, శ్రద్ధ ఇప్పుడు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అమరావతి మీద విషం జమ్మడం మొదలుపెట్టింది. వర్షాలు వస్తే మునిగిపోతుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. అక్కడ వేసులు ఎక్కువ ఉంటారని సాక్షి డిబేట్లో కూడా చెప్పుకుంటూ వస్తారు. అది కమ్మోల రాజధాని, అందరి రాజధాని కాదు, అక్కడ భూములు లాక్కుంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు అక్కడ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి రాజధాని అంటూ విషం జమ్ముతున్నారు. అట్లాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని గురించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. 3 ఏళ్లలో రాజధాని తొలిదశ, ప్రతి పని పూర్తి చేస్తాం, ప్రధానితో ప్రారంభ చేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అమరావతి అభివృద్ధిని పరిమితం చేస్తే చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుంది.
మహానగరంలా మలచాలంటే గుంటూరు, విజయవాడ, తెనాలిని కలుపుకొని వెళ్ళాలి. అమరావతిలో ఒక్క రైతుకు అన్యాయం జరగనివ్వం. వారితో మాట్లాడే విస్తరణకు భూములు తీసుకుంటాం. విమర్శలు భయపడితే అభివృద్ధి జరగదు. జనవరి కల్లా అమరావతిలో క్యాంటీన్ మిషన్, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి, భావితరాల కోసం విజన్ 2047, 2028-29 నాటికి ఏపీ తలసరి ఆదాయం 5.42 లక్షలుగా చేయాలనేదే లక్ష్యం. 2033-34కి 10.55 లక్షలు చేయాలి. నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తాం, సాధిస్తాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడం లేదు. బనకచర్లకు వృధా జలాలనే వాడుకుంటాం. చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, అమరావతి అభివృద్ధి నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఆ అభివృద్ధిని కొంతమందికి పరిమితం చేస్తే అమరావతి చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుంది. హైదరాబాదు తరహాలో ఇది కూడా మహానగరంగా రూపుదిద్దుకోవాలంటే గుంటూరు, విజయవాడ, తెనాలిని కలుపుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. బనకచర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. పెద్ద పెద్ద సమస్యలన్నీ సొంత డబ్బుతో కంపెనీలు పెడుతున్నాయా? బ్యాంకుల నుంచి తీసుకొని కంపెనీలు పెట్టి సంపాదించి తర్వాత వాటిని కట్టేస్తున్నారు. బనకచర్ల విషయంలోనూ అలాగే చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అమరావతిని అభివృద్ధిగా హైదరాబాద్ లెక్క అభివృద్ధి చేయాలనేది నా లక్ష్యమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 3 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ప్రారంభిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన ముందు భావి తరాల కోసం ఆయన చూస్తాడు. హైటెక్ సిటీ కట్టినప్పుడు కూడా అందరూ ఎగతాళి చేశారు. హైటెక్ సిటీ కట్టినప్పుడు చుట్టూ ఖాళీ భూములు, అడవి. అట్లాంటి హైటెక్ సిటీని చూసి అందరూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారిని ముందు చూపు ఉన్న ఆయన, విజన్ ఉన్న నాయకుడు అని అంటున్నారు. శంషాబాద్లో ఎయిర్పోర్ట్ పెట్టినప్పుడు పెడదామన్నప్పుడు కూడా అందరూ అలాగే అన్నారు. కానీ ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ ఎంత డెవలప్మెంట్ అయింది అందరికీ తెలుసు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు ఆయన. అట్లాంటి ముందు చూపుతో అమరావతిని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇంకా ఆయన ఏం చెప్తున్నారు అనేది మనం చూసుకుంటే, అమరావతిలో ప్రారంభించిన ప్రతి పనిని 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. ప్రధాని మోడీతో వాటిని ప్రారంభం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేస్తున్నారు. రానున్న దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుందనే అంశంపై ఓ మీడియా సంస్థ శుక్రవారం మంగళగిరిలో నిర్వహించిన కాంక్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం అమరావతిలో 50,000 కోట్లపై చిలుకు విలువైన మౌలిక వసతుల కల్పన పనులు జరుగుతున్నాయని, వాటినన్నిటినీ 3 ఏళ్లలో పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అమరావతి అభివృద్ధి అనేది హైదరాబాద్ తరహాలో నిరంతరం సాగుతూనే ఉంటుందని తెలిపారు. రాజధానిలో క్యాంటీన్ మిషన్ వచ్చే జనవరి నాటికి వస్తుందని తెలిపారు. పోలవరం ఇప్పటికీ పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ అని, 2019లో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండింటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేదని, అమరావతి కూడా పూర్తి అయ్యేదని, అమరావతి ఒక నిరంతర ప్రక్రియ అని, భావి తరాలకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అవ్వాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు. ఎందుకంటే హైదరాబాద్ లెక్క మహానగరం లెక్క అమరావతిని రూపుదిద్దాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ. అమరావతి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అమరావతి. ఎందుకంటే భావితరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఎవరు కూడా మనం విమర్శించడానికి వీలు ఉండదు. ఎందుకంటే రాజధాని లేకుండా పరిపాలించిన 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ప్రజలు ఎలా ఇసుకుపోయారు. మా రాజధాని అంటే ఏది చెప్పుకోవాలో కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అదో మనకు ఒక రాజధాని అమరావతి ఉంది, ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎవరు చిన్న పిల్లని అడిగినా మాకు అమరావతి ఉంది అని చెప్పుకుంటున్నారు. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో డెవలప్మెంట్ అయిందో ఆంధ్రప్రదేశ్కు కూడా అమరావతి అలాగే డెవలప్మెంట్ అవుతుందని, భావితరాల వాళ్ళకు ముందు చూపుతో అమరావతి ప్రాజెక్టు కడుతున్నామని, దీన్ని ఎవరు ఏమనుకున్నా ఎవరు విమర్శించినా నేను లెక్క చేయనని, అమరావతిని పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానుకగా ఇస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే భావితరాలకు
ముందు చూపు ఉండే నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే ఎవరికైనా అదే గుర్తు వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని 2019లో ఓడించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత తప్పు చేశారో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క డెవలప్మెంట్ను చూసి ప్రజలు ముందు చూపుతో ముందుకే వెళుతున్నారు. ఇట్లాంటి నాయకుడిని మనం ఓడించుకున్నామే, అదే చంద్రబాబు నాయుడు గారు 2019లో గెలిచి ఉండింటే అమరావతి పూర్తయ్యేది, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది, వైజాగ్లో ఐటీ కంపెనీలు చాలా వచ్చేవి అనేది కూడా ప్రజలు ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు. కాబట్టి 3 ఏళ్లలో రాజధాని పనులు తొలిదశ పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.